తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ట్యాపింగ్ హాట్ టాపిక్ అవుతోంది. విచారణలో ప్రణీత్ రావు ఏం చెబుతున్నారో కానీ బయట జరిగే ప్రచారం మాత్రం ఓ రేంజ్లో ఉంది. నిన్నటిదాకా కాంగ్రెస్ అయితే ఇప్పుడు బీజేపీ కూడా జత కలుస్తోంది. మా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటోంది. బీజేపీ ఆరోపణ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే కేంద్రం మీద ఉన్న ట్యాపింగ్ ఆరోపణలు, నిఘా ఆరోపణలు, పెగాసస్ వ్యవహారం కళ్ళ ముందు వస్తుంది. మరి తెలంగాణ వరకు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై దాడికి ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకుంటున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బయటకు కనిపించని కాంబినేషన్లు వర్కౌట్ అవుతున్నాయి. ఉప్పు నిప్పుగా ఉన్నట్లుగా కనిపించే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెర వెనక కలిసి పనిచేస్తున్నట్లుగా దృశ్యం ఆవిష్కృతమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కాంగ్రెస్ బీజేపీలు రెండూ బాధిత పార్టీలేనన్న విషయం బయటపడుతోంది. రోజులు గడిచే కొద్దీ ట్యాపింగ్ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయమై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. అయితే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ పాలనపైనే పదే పదే ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. కానీ ఇప్పటి వరకు బయటకొచ్చినవన్నీ నిరూపణ కాని విషయాలే. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అండ్కో మాత్రం ట్యాపింగ్ లో కీలక నిందితుడు కేసీఆరేనని గట్టిగా ఆరోపిస్తున్నారు. కిషన్ రెడ్డితో పాటు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా కేసీఆర్, హరీష్ రావు, కవితలపై కేసులు నమోదు చేసి విచారణ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా ట్యాపింగ్ అంశంలో మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే రెండో బాధితుడిని తానేనని అంటున్నారు. అంటే ట్యాపింగ్ అంశంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా తమతో పాటు రేవంత్ ను కూడా బీజేపీ కలుపుకుంటోందని అనుకోవాలి. కిషన్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలో ప్రతి ఒక్కరి ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని మండిపడ్డారు. రియల్టర్లు, వ్యాపారస్తులతో పాటు పారిశ్రామికవేత్తల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించి బ్లాక్మెయిల్ చేశారని కిషన్ తీవ్రంగా ఆరోపించారు. విచారణను పోలీస్ అధికారుల పాత్రకే పరిమితం చేయకుండా కేసీఆర్, హరీష్ రావు, కవిత, వెంకట్రామిరెడ్డిపైనా కూడా కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని కిషన్, రఘుతో పాటు కాంగ్రెస్ నేతలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు. ఏ విషయంలో అయినా కాంగ్రెస్ బీజేపీ మధ్య సంబంధాలు ఎలాగుంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇప్పుడు ట్యాపింగ్ అంశంలో మాత్రం రెండు పార్టీల నేతలు కలిసి కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. అంటే కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ బీజేపీలు కలిసినట్లుగానే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ట్యాపింగ్ అంశంలో అరెస్టులు, విచారణ పోలీస్ అధికారులకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్రపై కూడా ఆరోపణలు మొదలయ్యాయి. వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో పోటీ చేసిన ఎర్రబెల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరిపైనా ఇలా ఆరోపణలు రెండు పార్టీల నేతలు కలిసి చేస్తున్నారు. బీజేపీపై గతంలో కేటీఆర్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. దేశంలో దాదాపు 10,000 మందికి పైగా ఫోన్లలో పెగాసస్ ఉంది. తమ విషయాలన్నీ మోడీ తెలుసుకుంటున్నారు. కిషన్ రెడ్డి ఫోన్ను కూడా ప్రధాని మోదీ ట్యాప్ చేస్తున్నారు అని కేటీఆర్ ప్రకటించారు. ఒక్క కేటీఆర్ కాదు, ఇటీవలే మీ ఫోన్లపై దాడి చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లకు యాపిల్ నుంచి మెసేజ్లు వచ్చాయి. అప్పుడు కూడా వివాదాస్పదమైంది. పెగాసస్ వాడిందని న్యాయమూర్తులు సహా ఎంతో మందిపై నిఘా పెట్టారని కొన్ని సంచలన కథనాలు వెలుగులోకొచ్చాయి. అప్పుడు కేంద్రం ఉలిక్కి పడింది. విచారణ చేయిస్తామని చెప్పింది. కేంద్రం మాత్రమే కాదు, బరి తెగించిన రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ హ్యాకింగ్ చాలా ఎక్కువగా ఉందని చాలా కాలం క్రితమే బయటపడింది. ఏపీలో అయితే ప్రతిపక్ష నేతలపై కాకుండా సొంత నేతలపై నిఘా పెట్టారని కోటంరెడ్డి బయటపెట్టారు. తన ఆడియోను ట్యాపింగ్ చేసి రికార్డ్ చేసిన అంశాన్ని బయటపెట్టారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. విపక్ష నేతలకు అసలు ప్రైవసీనే లేకుండా పోయింది. వీరు ఇలా చేశారు, రేపు మరొకరొచ్చి అంతకు మించి చేస్తారు. ఈ ఘోరాలు, నిబంధనల ఉల్లంఘనలు అలా జరుగుతూనే ఉంటాయి. కానీ దొరికిన వారే దొంగ అన్నట్లుగా ఆ పనులు చేసిన వారు కలిసి రాజకీయాలు చేయటమే ప్రజల్ని విస్మయానికి గురిచేస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.